దేశ విదేశాలలో జరిగే తాజా వార్తలు విశేషాలను లోతుగా విశ్లేషించే ఇండెప్త్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో మనిషి చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే ఏదో కోల్పోయినట్టు, ప్రాణమే లేనట్టు ఫీల్ అయిపోతున్నాడు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆ చిన్న స్క్రీన్ వైపే మన చూపు. అందులో ఇంటర్నెట్ ఉంటే చాలు, ఇక ప్రపంచం మొత్తం మన గుప్పెట్లో ఉన్నట్టే అని అందరూ భ్రమపడుతున్నారు. కానీ ఆ గుప్పెట్లో ఉన్నది నిజమైన ప్రపంచం కాదు. మన ప్రాణాల మీదకి తెచ్చే, మన సమయాన్ని మింగేసే ఒక మాయల మరాఠీ అని ఎంతమందికి తెలుసు? స్మార్ట్ ఫోన్ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం. కానీ తాజాగా తొండ ముదిరి ఊసల వెల్లిగా మారిన చందంగా వచ్చి పడిన రీల్స్ అనే ట్రెండ్ గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దామా? అసలు ఫోన్ అంటే కేవలం అవసరానికి మాట్లాడుకోవడానికి, దూరంగా ఉన్న ఆత్మీయుల క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి అది ఒక సౌకర్యం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రీల్స్, షార్ట్ ఫిల్మ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. తమను తాము ఫేమస్ చేసుకోవడానికి, సెలబ్రిటీలుగా వెలిగిపోవడానికి 4 లైకులు, 10 కామెంట్ల కోసం తమ ప్రాణాలను పనంగా పెట్టడానికి నేటి యువత వెనుకారడం లేదు. ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఒక వీడియోను చూస్తే సామాన్యుడికి గుండె ఆగిపోతోంది. ఒక యువతి రీల్ చేయడం కోసం ఎంచుకున్న ప్రదేశం ఏంటో తెలుసా? పార్క్ కాదు, బీచ్ కాదు, అందమైన తోట కూడా కాదు, ఒక ఎత్తైన కొండ అంచు. అది కూడా మామూలు ఎత్తు కాదు, చూస్తేనే కళ్ళు తిరిగేటంత ఎత్తు. ఆ వీడియోలో దృశ్యం చూస్తుంటేనే మనకు వెన్నులో వణుకు పుడుతోంది, కాళ్లలో వణుకు మొదలవుతోంది. కానీ ఆ అమ్మాయి మాత్రం ఏ మాత్రం భయం లేకుండా ఆ కొండ చివరన, అంటే మృత్యువు అంచున కూర్చుని హ్యాపీగా ఫోజులిస్తోంది. కింద చూస్తే పాతాళం లాంటి లోతైన గుంట, పైన చూస్తే ప్రాణాలు తీసేంత గాలి. కాలు కొంచెం జారినా, బ్యాలెన్స్ ఏం మాత్రం తప్పినా ఆ అమ్మాయి కథ అక్కడితో ముగిసినట్టే. శరీరం ముక్కలు ముక్కలుగా కూడా దొరకదు. కానీ ఆమెకు అవేవి పడడం లేదు. ఆమె ధ్యాస, ఆలోచన అంతా కెమెరా లెన్స్ మీద మాత్రమే ఉంది. నా వీడియో ఎంత బాగా వస్తుంది, నేను ఎంత అందంగా కనిపిస్తున్నాను అనే ఆలోచనే తప్ప, నా ప్రాణం ఎంత ప్రమాదంలో ఉంది అనే స్పృహ ఆమెకు అక్కడ కనిపించట్లేదు. ఆ వీడియో రికార్డ్ అవుతున్నంతసేపు ఆమె ముఖంలో ఒక విజయ గర్వం, ఒక చిరునవ్వు ఉంది. కానీ ఆ వీడియోను స్క్రీన్ మీద చూస్తున్న వాళ్ళ ముఖాల్లో మాత్రం భయం తాండవిస్తోంది. అసలు ఈ సాహసం దేనికోసం? కేవలం సోషల్ మీడియాలో వచ్చే కొన్ని వేల వ్యూస్ కోసం? మన రీల్స్ చూసి ఎవరో తెలియని వ్యక్తులు ఇచ్చే లైకుల కోసం ఇంత రిస్క్ అవసరమా? ప్రాణం కంటే లైకులు ఎక్కువైపోయాయా? సాహసం చేయడం తప్పు కాదు, కానీ సాహసం పేరుతో ఇలాంటి మూర్ఖత్వం ప్రదర్శించడం ముమ్మాటికి తప్పే అని నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. నిజానికి ఇది సాహసం కాదు, ఆత్మహత్యత్నంతో సమానం. ఈ ఒక్క వీడియో చాలు నేటి యువత రీల్స్ అనే మత్తులో పడి ఏ స్థాయికి దిగజారిపోయారో చెప్పడానికి. ఇది కేవలం ఒక అమ్మాయి కథ కాదు, మన చుట్టూ జరుగుతున్న, మన కళ్ళ ముందే కనిపిస్తున్న ఎన్నో ప్రమాదకరమైన సంఘటనలకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. రీల్స్ పిచ్చిలో పడి రైలు పట్టాల మీద, ఎత్తైన భవనాల మీద, ప్రమాదకరమైన జలపాతాల దగ్గర వీడియోలు చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న వారి జాబితా రోజు రోజుకు పెరిగిపోతోంది. లైకుల మోజులో వీడియోలపై జనం పెట్టే కామెంట్లు, ప్రశంసల్లో యువత కొట్టుకుపోతుందని అంటున్నారు పరిశీలకులు. రీల్స్ అనేవి ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం, కాలక్షేపం కోసం వచ్చాయి. కానీ ఇప్పుడు అవి డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇది కేవలం ప్రమాదకరమైన స్టంట్స్ గురించి మాత్రమే కాదు, ఆరోగ్యపరంగా కూడా రీల్స్ పెను ముప్పును తెస్తున్నాయంటున్నారు పరిశోధకులు. యువత రోజులో గంటల తరబడి స్మార్ట్ ఫోన్లో రీల్స్ చూస్తూ, సోషల్ మీడియాలో గడుపుతూ బయట ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు. అన్నం తినడం, నిద్రపోవడం, స్నేహితులతో మాట్లాడడం అన్నీ మానేసి కేవలం ఫోన్కి అతుక్కుపోతున్నారు. ఇలాంటి వారిపై జరిగిన ఒక అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. ఇలా కంటిన్యూగా రీల్స్ చూస్తున్న వారిలో కొంతకాలానికి తీవ్రమైన తలనొప్పి వస్తుందిట, వారి ప్రవర్తనలోనూ మార్పు వస్తుందిట. తల్లిదండ్రులు వారిని ఆసుపత్రికి తీసుకెళ్తే పరీక్షించినటువంటి వైద్యులు ఏం చెప్తున్నారంటే, దీనికి అడిక్ట్ అయిన వారంతా మానసిక రోగులుగా మారిపోతున్నారని తేల్చారు. వీరిని రికవరీ చేసేందుకు ఎంత ఖర్చు పెట్టి వైద్యం చేయించినా పూర్తి స్థాయిలో కోలుకోలేకపోతున్నారని చెబుతున్నారు వైద్య నిపుణులు. పచ్చని కుటుంబాలలో ఈ స్మార్ట్ ఫోన్ రీల్స్ చిచ్చు రేపుతున్నాయి. రీల్స్ చూడడమే కాదు, స్క్రీన్ ని స్క్రోల్ చేయడం ఒక అలవాటుగా, ఒక వ్యసనంగా మారుతోంది. రోజంతా ఫోన్ పట్టుకొని అదే పనిగా చేతి వేళ్లతో స్క్రీన్ ని స్క్రోల్ చేస్తుండడంతో చేతులు, వేళ్ల నరాలు విపరీతంగా లాగుతున్నాయట. చేతిలో పట్టు కోల్పోయి తిమ్మిర్లు రావడం సాధారణమైపోతుందట. ఫోన్ స్క్రోలింగ్ ఎక్కువ అవడంతో వచ్చిన నరాల సమస్య తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇకనైనా ఫోన్ పక్కన పెట్టకపోతే చేతులు చచ్చుబడిపోతాయి, జీవితాంతం వైకల్యంతో బాధపడాల్సి వస్తుంది అని వైద్యులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఆ చిన్న స్క్రీన్ కి అలా అయస్కాంతంలో అతుక్కుపోవడం వెనుక పెద్ద సైన్సే ఉందంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాదు, దీని వెనుక అతిపెద్ద వ్యాపార వ్యూహం కూడా ఉందని తేలింది.
మనం ఒకదాని తర్వాత ఒకటిగా వేగంగా మారుతున్న ఆసక్తికరమైన చిన్న చిన్న వీడియో క్లిప్స్ చూస్తున్నప్పుడు మెదడులో డోపమైన్ అనే రసాయనం విడుదలవుతోంది. దీన్నే ఫీల్ గుడ్ హార్మోన్ అంటారు. మనం ఏదైనా సాధించినప్పుడు లేదా సంతోషంగా ఉన్నప్పుడు ఇది విడుదలవుతూ ఉంటుంది. కానీ రీల్స్ చూస్తున్నప్పుడు ఇది కృత్రిమంగా విడుదలవుతోంది. ఇది మనకు తెలియకుండానే ఒక రకమైన ఆనందాన్ని, మత్తును ఇస్తోంది. ఇది ఎలా ఉంటుందంటే, డ్రగ్స్ తీసుకున్నప్పుడు మెదడు ఎలా స్పందిస్తుందో దాదాపుగా అలాగే రీల్స్ చూస్తున్నప్పుడు కూడా మెదడు స్పందిస్తూ ఉంటుందట. అందుకే ఒక్క రీల్ చూసి ఆపేద్దాం అనుకున్నా మన మెదడు ఇంకొకటి ఇంకొకటి అని కోరుకుంటూనే ఉంటుందట. అలా గంటల తరబడి స్క్రోల్ చేస్తూనే ఉంటాం కదా. చివరికి ఇది ఒక భయంకరమైన వ్యసనంలా మారిపోతుందట. జనం రోజుకు 6-7 గంటలు కేవలం ఈ రీల్స్ కోసం సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. ఇది ఎంత ఆందోళనకరమైన విషయం అంటే, దేశానికి వెన్నెముక లాంటి 18 నుండి 40 ఏళ్ల వయసున్న యువత ఈ ఉచ్చులు ఎక్కువగా పడుతున్నారు. తమ కెరియర్ మీద పెట్టాల్సిన దృష్టిని ఫోన్ స్క్రీన్ మీద పెడుతున్నారు. దీనివల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్ని కావు. కేవలం సమయం వృధా అవడమే కాదు, ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే నీలిరంగు కాంతి మెదడును మోసం చేస్తుందిట. బయట రాత్రైనా సరే ఇంకా పగలే అని, సూర్యకాంతి ఉందని మెదడు భ్రమపడేలా చేస్తుందట. దీనివల్ల మనకు నిద్రను కలిగించే మెలటోనిన్ అనే సహజమైన హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతోంది. ఫలితంగా నిద్రలేమి సమస్యలు వస్తున్నాయి. సరిగ్గా నిద్ర లేకపోతే మనిషికి చిరాకు, తలనొప్పి, కళ్ళ మంటలు, ఒత్తిడి పెరిగిపోవడం సహజంగానే కనిపిస్తూ ఉంటుంది. ఇక శారీరక సమస్యల విషయానికి వస్తే, దీర్ఘకాలం పాటు మెడను వంచి ఫోన్ చూడడం వల్ల టెక్స్ట్ నెక్ అనే ఒక కొత్త రకమైనటువంటి సమస్య వస్తోంది. మెడ నొప్పులు, వెన్ను నొప్పులు, భుజాల నొప్పులు చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి. శారీరక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా తీవ్రంగా క్షీణిస్తోంది. ఏకాగ్రత లోపించడం, మతిమరుపు, డిప్రెషన్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. విద్యార్థులు చదువు మీద, ఉద్యోగులు పని మీద ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు. రీల్స్ చూడడం అన్నది ఇదొక విష వలయం. ఇందులో ఒక్కసారి చిక్కుకుంటే బయటపడడం చాలా చాలా కష్టం. కానీ అసాధ్యమైతే కాదు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే సోషల్ మీడియా దిగ్గజం మెటా లేదా ఫేస్బుక్ కంపెనీ మరొక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు మన చేతిలో ఉండే మొబైల్స్ కే పరిమితమైన ఈ రీల్స్ ను ఇప్పుడు ఏకంగా మన ఇంట్లోని హాల్లోకి, మన టీవీలకి కూడా తీసుకొస్తోంది. అందులో భాగంగా ఇన్స్టాగ్రామ్, అమెజాన్ తో జతకట్టి ఫైర్ టీవీల కోసం ప్రత్యేకంగా ఇన్స్టాగ్రామ్ ఫర్ టీవీ అనే యాప్ ను డిజైన్ చేసింది. దీన్ని ఇప్పటికే అమెరికాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు కూడా. అంటే దీని అర్థం ఏంటంటే, ఇకపై రీల్స్ ని ఆ చిన్న స్క్రీన్ మీద కాకుండా పెద్ద స్క్రీన్ మీద ఫ్యామిలీతో కలిసి చూడొచ్చన్నమాట. మెటా కంపెనీ దీన్ని వినోదం అంటుంది. కుటుంబం మొత్తం కలిసి ఎంజాయ్ చేయొచ్చు అని ప్రకటనలు గుప్పిస్తోంది. కానీ సామాజికవేత్తలు, నిపుణులు మాత్రం దీన్ని వినాశనం అంటున్నారు. ఇప్పటికే మొబైల్స్ వాడడం వల్ల ఇళ్లలో మనుషుల మధ్య మాటలు తగ్గిపోయాయి. భార్యాభర్తలు పక్క పక్కనే ఉన్న ఫోన్లలో మునిగిపోతున్నారు. పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడడం మానేశారు. వ్యక్తిగత దూరం పెరిగిపోయింది. ఇప్పుడు టీవీలో కూడా రీల్స్ వస్తే ఇక ఆ కాస్తో కూస్తో ఉన్న కుటుంబ సభ్యుల మధ్య సంభాషణలు కూడా పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉంది. లివింగ్ రూమ్ లో అందరూ ఉంటారు, కానీ ఎవరి లోకంలో వారు ఉండరు. అందరూ కలిసి ఆ స్క్రీన్ మీద వచ్చే రీల్స్ మాయలో పడిపోతూ ఉంటారు. ఒకరు కళ్ళలోకి ఒకరు చూసుకునే సమయం కూడా ఉండదుట. మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం ఇక అసలే ఉండదు. టీవీ అనేది ఒకప్పుడు వార్తలు చూడడానికో, అందరూ కలిసి సినిమా చూడడానికో ఉండేది. ఇప్పుడు అది కూడా డోపమైన్ ఫ్యాక్టరీగా మారబోతోందట.